చాలా పాతకాల పద్ధతిలో ఇప్పుడు ఒక హెన్నా హెయిర్ డై చేయబోతాం. వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య లోకం. పాతకాల పద్ధతిలో చేసే ఈ హెన్నా హెయిర్ డై మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. నల్లతనం అట్టనే నిలిచి ఉండేదానికి. ఈ కాలంలో ఇప్పుడంతా హెన్నా హెయిర్ డై చేస్తూ ఉంటారు. అన్నీ వచ్చి కలర్ ఎర్రగా అయిపోతా ఉంది, కలర్ మారిపోతా ఉంది, ఆ మాదిరంతా చెప్తా ఉంటారు. అట్ట కాదమ్మా, ఇది పాతకాల పద్ధతిలో ఇదే మరి నేను చెప్పిచ్చేట్టుగా మీరు చెయ్యండి. మీ జుట్టు నల్లగానే సూపర్గా సాఫ్ట్గా షైనింగ్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు హెన్నా హెయిర్ డై ఎట్ట చేసేది చూపిస్తాను. హెన్నా హెయిర్ డైకి స్టవ్ వెలిగించుకుంటామా, వెలిగించుకునేసి మరిగా టెంకాయ చిప్ప ఒకటి ఎత్తుకుంటాము. ఈ టెంకాయ చిప్ప వల్లదా మన జుట్టు వచ్చి చాలా అంటే చాలా నల్లగా ఉండేదానికి ఇది ఒక మనకు యూస్ అవుతుందిమ్మా. ఈ ఒక వస్తువు వల్లను మనకు చాలా అంటే చాలా బాగుంటుంది టెంకాయ చిప్ప. ఈ టెంకాయ చిప్పని వచ్చి బాగా నల్లగా కాల్చాలమ్మా, బొగ్గులాగా కాల్చి బొగ్గు అయిపోవాలా. బొగ్గు అయినాక ఎత్తి మనం మిక్సీ పట్టుకోవాలమ్మా. దాంతోపాటు ఇంకా మన వస్తువులు వేసి పాతకాల పద్ధతిలో ఎట్ట చేసినారో అదే మరి నేను ఈరోజు చూపిస్తాను. ఒక్కో స్టెప్ వదలకుండా మీరు లైన్గా చూస్తూ ఉండండి. అప్పుడుదా మీరు కరెక్ట్గా మీరు చేసేదానికి మీకు యూస్ఫుల్గా ఉంది. మనకు బాగా మండింది ఈ మాదిరిగా ఒక గంటిలో ఎత్తి పెట్టుకునేయండి. సాంబ్రాణి గంటగా ఉంటేను పర్వాలేదు. ఎత్తి పెట్టుకుని కింద స్టవ్ను ఎలకాల దానిపైన ఇది పెట్టినారంటే మీకు బొగ్గు వచ్చి బాగా చాలా బాగా మీకు మండి బొగ్గు బాగా వస్తుందిమ్మా. కొంచెం బొగ్గు వచ్చేంత వరకు మనం మరగనిస్తాము, అది అట్టనే మండనిస్తాము. దీన్ని అట్టనే మనం తిప్పి వేసుకుంటామా. అప్పుడు ఇంకా ఇంకొక సైడును మనకు చూడండి, ఈ సైడ్ను మనకు బాగా మండి మనకు బొగ్గు అయిపోతుంది మా బాగా. చాలా బాగా మండుతా ఉంది కదా. ఇప్పుడు స్టవ్ ఆరిపేసి అట్టనే మనం మండనే ఇస్తాము, బాగా బొగ్గు అయిపోతుంది మనకు. చూడమ్మా, మనకు బాగా మండిపోయింది టెంకాయ చిప్ప. ఇప్పుడు మనం ఒక్కరవ నీళ్ళు చల్లాలమ్మా. నీళ్ళు చల్లామంటదా, లేకపోతే మనకు బూడిద అయిపోను. నల్లతనం అట్టనే ఉండేదానికి మనం వచ్చి కొంచెం చల్లేసినారంటే నల్లగా ఉంటుంది బొగ్గు. ఇది అట్టనే మనకు ఆరునాక నేను మిక్సీ పట్టేసి మీకు చూపిస్తాను. హెన్నా హెయిర్ డైకి మనం వచ్చి టెంకాయ చిప్ప బొగ్గు చేసినాం కదా, మా బొగ్గుని వచ్చి ఆరబెట్టి నేను మిక్సీ పట్టుకొని వచ్చేసినాను. ఇప్పుడు ఎట్ట కలిపేది మీకు నేను చూపిస్తాను. నేను చూడండి, ఇనుము బాండలు ఒకటి తీసుకోండి. ఇనుము బాండల్లో ఫస్ట్ మనం హెన్నా పొడి తీసుకుంటామా. హెన్నా పొడి వచ్చి 2 టీ స్పూన్ తీసుకుంటాము. హెన్నా పొడి మన జుట్టు వచ్చి నల్లతనం అట్టనే నిలిచి ఉండేదానికి, మంచి షైనింగ్గా ఉండేదానికి, జుట్టు వచ్చి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండేదానికి అన్నిటికీ మనకు ఇది కూడా చాలా బాగా యూస్ అవుతుంది మా హెన్నా పొడి. ఇండిగో పొడి కూడా 2 టీ స్పూన్ తీసుకుంటామా. ఇది కూడా వచ్చి మన జుట్టు వచ్చి అట్టనే ఆ నల్లతనం అట్టనే జుట్టుకు వచ్చి పట్టుకునేదానికి, పట్టి మనకు చాలా బాగుండేదానికి ఇది కూడా మనకు యూస్ అవుతుంది మా. చాలా బాగుంటుంది ఈ ఇండిగో పొడి కూడా మనకు. చూడండి, మనకి ఇది తిరుబులా పొడి మా. అది కూడా మనం 2 టీ స్పూన్ ఎత్తుకుంటాము. తిరుబులా పొడి అంటే చాలా మన జుట్టుకు మంచిది, ఒంటికి మంచిది మా. ఇది వచ్చి నెల్లికాయ, తాండ్రికాయ, కడుక్కాయ ఈ 3 వేసి చేసిన పొడిదామా ఈ తిరుబులా పొడి. ఇది జుట్టుకు చాలా అంటే చాలా మంచిది. ఇది కూడా నేను వచ్చి 2 స్పూన్ వేసుకున్నా. 3 వస్తువులు 2 స్పూన్ వేసుకుంటాను. ఇది వచ్చి మన టెంకాయ చిప్పలో చేసిన బొగ్గు. ఇది కూడా 2 టీ స్పూన్ వేసుకుంటాను. 2 టీ స్పూన్ అది కూడా వేసుకున్నామా. ఇవన్నీ వేసి మనం మిక్స్ చేసుకోవాలా. చూడండి, మనం వచ్చి టీ డికాషన్ రెడీ చేసి ఉంటానమ్మా. టీ పొడి వేసి నల్ల జీలకర్ర 2 వేసి టీ డికాషన్ రెడీ చేసి ఉన్నాను. దీన్ని వచ్చి కొంచెం కొంచెంగా పోసి మనం వచ్చి కలపాలమ్మా. ఇది వచ్చి ఇవంతా మనకు పాతకాలం పద్ధతిదామా. ఈ మాదిరిగానే రెడీ చేసి మీరు చేసి చూడండి, మీకు ఎట్ట ఉంటుంది అనేసి. జుట్టు చాలా అంటే చాలా బాగుంటుంది మా. నల్లతనం అట్టనే నిలిచి ఉండేదానికి నలుపుగానే ఉంటుంది మా. ఇది కలర్ వేరే కలర్ మారకుండా చాలా బాగుంటుంది. మేము చెప్పినట్టుగానే మీరు రెడీ చేసుకోండి. ఇది వచ్చి గడ్డలు లేకుండా రెడీ చేసుకోవాలమ్మా. మనకి ఇవన్నీ మంచి ఇంట్లో ఉండే న్యాచురల్ వస్తువులదమ్మా. న్యాచురల్ వస్తువు వేసి న్యాచురల్గా మనం చాలా బాగా రెడీ చేస్తుంటాము. ఇదే మాదిరి కలిపి అట్టనే ఎత్తి పెట్టేవాళ్ళమ్మా.
అట్టనే ఎత్తి పెట్టేస్తాం మనం. తట్టేసి మూసి ఒక రోజు అట్టనే ఎత్తి పెట్టేస్తాను. నేను మరుసటి రోజు మీకు ఇది ఎట్ట వచ్చిండది నేను చూపిస్తాను మీకు. మన హెన్నా హెయిర్ డైని నిన్న కలిపి మూసి పెట్టేసినాం కదా. మనం ఇప్పుడు చూడండి మనకి ఎంత నల్లగా ఎంత బాగా వచ్చిండది అనేసి. ఈ మాదిరిగా మనకు అది ఇనుము బండల్లో చేసే వల్ల మనకు ఇంకా నలుపు వచ్చి జాస్తి వచ్చి మనకు చాలా బాగుంటుంది మా. ఇదే మరి రెడీ చేసుకోండి మా. ఇది జుట్టుకు పెట్టే ముందుగా షాంపూ వేసి బాగా తల స్నానం చేసుకో ఉండాలా. ఆ షాంపూని కూడా వచ్చి మీరు నీళ్ళు పోసి కలిపి మీరు తల స్నానం చేసేప్పుడు షాంపూలో ఉండే కెమికల్ అన్నీ తగ్గిపోయి మీకు అది కూడా మీకు ఒక మంచి ఒక న్యాచురల్గా మీరు చేసేట్టుగా అయిపోతుంది మా. చాలా బాగుంటుంది. అది ముందు రోజే మీరు తల స్నానం చేసుకుంటేనే సరే, ఇలా మీరు తెల్లారితో చేసుకునేసి దానికి అవతల మీరు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది ఫుల్గా జుట్టు ఫుల్గా అప్లై చేయండి. స్కాల్ప్లంతా ఫుల్గా అప్లై చేసుకోండి. ఒక్కొక్క పాయిగా తలలో తీసి స్కాల్ప్లో ఫుల్గా అప్లై చేసుకోండి మా. ఒక్కొక్క పక్క అన్నీ చేసేసి 3 గంటల సేపు పెట్టుకోవాలమ్మా. ఇది 3 గంటల సేపు మీరు పెట్టినారంటే మనకు మంచి రిజల్ట్. తోడితే మీకు నల్లగా అట్టని చాలా బాగుంటుంది మా. 3 గంటల సేపు తర్వాత మీరు మామూలు నీళ్ళు పోసి స్నానం చేసుకొని వచ్చేయండి మా. స్నానం చేసుకొని వచ్చేసినారంటే అట్టనే మీరు చూసినారంటేనే మీ జుట్టు నల్లగా ఉంటుంది మా. ఇదే మాదిరిగా మేము చెప్పినట్టే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పాతకాల పద్ధతిలో చేసే ఈ హెన్నా హెయిర్ డై మీరు నెలకు ఒక్కసారి చేయండి మా. చాలా బాగుంటుంది. నల్లగా ఉంటుంది జుట్టు, షైనింగ్గా ఉంటుంది, సాఫ్ట్గా వచ్చేదానికి అన్నిటికీ మనకు ఇది బాగా యూస్ అవుతుంది. దీంట్లో వేసి ఉండే వస్తువుల వల్ల చాలా బాగుంటుంది మా. ఇదే మరి రెడీ చేసుకోండి. వీడియో చాలా నచ్చింది అనుకుంటాను మా. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ మా.